వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సిన వేదిక అసెంబ్లీ అని ముఖ్యమంత్రి చంద్రబాబును చూసే ధైర్యం లేక పులివెందుల ఎమ్మెల్యే జగన్ అసెంబ్లీకి రావడం లేదని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు విమర్శించారు. వాళ్ళు అన్నిసార్లు శాసనసభలో ప్రజాసభను ఎలుగెత్తి చాటిన పరిస్థితి, వాళ్ళకే వాళ్ళ సీట్లు రాని పరిస్థితికి వెళ్ళింది. రాష్ట్ర ప్రజలన్నీ గమనిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారు. నువ్వు బూతులతో మాటలు దాడి చేపించింది మీ ప్రభుత్వం కాదని అడుగుతున్నా. గత మంత్రులు వాళ్ళ పనికిమాలిన వెధవలను మంత్రులుగా పెట్టుకోవడం వల్ల, అలాగే అభివృద్ధి అత్యంత తక్కువ చేయడం వల్ల, భాషా ప్రయుక్త రాష్ట్రంలో తెలుగు భాష మీద దాడి చేయడం వల్ల ఈ రాష్ట్రంలో ఊరు వాడ ఏకమై ప్రజలందరూ నీకు 11 సీట్లు ఇస్తే నువ్వు ప్రజలను అవమానిస్తావా శాసనసభకు రాకుండా అని. కానీ తక్షణం మీరు నా దానికి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడో చెప్పడో తెలియదు. కానీ నేను సుస్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాను, అంబటి రాంబాబు గారినైనా మీరు అడిగిన ఎవరినైనా, ఇందాక ఇంకో మీడియా సోదరు కూడా అడుగుతున్నాడు, అసలు మీరు మండలికి ఎందుకు వెళ్తున్నారు, పార్లమెంట్లో లోక్సభకు ఎందుకు వెళ్తున్నారు, ఎగువ సభకు ఎందుకు వెళ్తున్నారు, దిగువ సభ లోక్సభలో 4 ఎంపీలు ఉంటే ఎందుకు వెళ్తున్నారు, ఈ రాష్ట్ర శాసనసభను మాత్రం ఎందుకు అవమానిస్తున్నారని సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. నీకు 11 సీట్లు ఇచ్చిన వాళ్ళు కొత్తగా అయిన ఎమ్మెల్యేలు అయితే తీవ్రంగా మదనపడే పరిస్థితి. నేను అనుకున్న ఉన్న 11 మంది ఎమ్మెల్యేలో పులివెందుల ఎమ్మెల్యే అయిన జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి మిగతా 10 మంది కూడా అసలు ఈ శాసనసభ మనం వెళ్తామా లేదనే పరిస్థితిలో బాధపడుతున్నారని నాకున్న సమాచారం. రాబోయే కాలంలో ప్రజలు మీకు ఇచ్చిన అధికారాన్ని ప్రజల మీద కోపం చూపించకుండా మీకు 11 సీట్లు ఇచ్చిన ఆ నియోజక ప్రజల సమస్యలను ఎక్కడ అడ్రస్ చేస్తారని అడుగుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి శాసనసభ వేదిక ఇంకేమైనా వేదికలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? దీన్ని స్పష్టంగా సమాధానం చెప్పాల్సింది. మీడియా సోదరులు కూడా ఇది డెఫినెట్గా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది ముమ్మాటికి శాసనసభ మీద దాడే, అలాగే ప్రజాస్వామ్యం మీద దాడే. అలాగే ప్రజాస్వామ్యం పరిధి వెళ్ళాలంటే ఎవరైనా వాళ్ళ పాత్రను పోషించాలి. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ ఒకటే ఉండటం అనేది కరెక్ట్ కాదు. ప్రతిపక్ష సభ్యులు కూడా ఎలక్ట్ అయిన వాళ్ళు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని గౌరవించి వాళ్ళు వచ్చి శాసనసభకు వచ్చి వాళ్ళ సమస్యలు ఎలుగెత్తి చాటాలని మీ ద్వారా కోరుతున్నా. వైసీపీ శాసనసభ్యులు 11 మందికి విజ్ఞప్తి చేస్తున్నాం. కమ్ అండ్ డిస్కస్ వాట్ ఎవర్ యూ వాంట్ టు, మీ కాన్షియన్సీ విషయాలు కానీ లేదు రాష్ట్ర విషయాలు కానీ ఇక్కడికి వచ్చి డిస్కస్ చేయండి. అంటే అంబటి రాంబాబు గారు అంటే రాజకీయాల్లో గెలుపోవడం సహజం. 270 ఓట్లతో ఈ నియోజకవర్గంలో 2019లో ఓడిపోయా. కానీ నేను ఇప్పుడు 37,628 మెజార్టీతో గెలిచాను. నన్ను గన్నవరం ప్రజలు ఎన్నుకున్నప్పుడు గన్నవరం ప్రజల సమస్యలు పరిష్కారం చేయడమే లక్ష్యంగా పనిచేయాల్సింది ప్రాథమిక సూత్రం. దానికి తిలోదకాలు ఇచ్చి కేవలం పార్లమెంట్కి, లోక్సభకి, రాజ్యసభకి, శాసనమండలికి వెళ్తాం, శాసనసభకు మాత్రం రావంటే చంద్రబాబు నాయుడు గారిని చూసే ధైర్యం లేక రావట్లేదని అడుగుతున్నాను. థ్యాంక్ యూ. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు గురువారం దర్శించుకున్నారు. ఇబ్రహీంపట్నం వీటీపీఎస్లో గురువారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. వీటీపీఎస్ సంబంధిత పైపులు దొంగలిస్తున్న సమయంలో వారిని వీటీపీఎస్ పోలీసులు పట్టుకున్నారు. గ్యాస్ పైప్ లైన్ ఉంది కదండి మన, అదిగోండి ఇంకోటి పైపులు ఎత్తుకొని వెళ్తున్నారు దొంగతనం. కెమెరాలు ఉన్నాయి, పెట్టించండి. ఇప్పుడు ఉంటారు
24 hours ఉంటారు అక్కడ. విజయవాడ కేసరపల్లిలో గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా జనవరి 5వ తేదీన జరగబోయే హైందవ శంఖారావం బహిరంగ సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. ఈరోజు కేసరపల్లిలో ఎక్కడైతే హైందవ శంఖారావం కార్యక్రమం జరగబోతుందో ఆ సైట్ దగ్గరికి వచ్చాం. ఒకసారి చూడండి, ఆ వైపున సుమారుగా 65 ఎకరాల్లో స్థలాన్ని ఇక్కడ కేటాయించినాం. 65 ఎకరాల్లో సభాస్థలి కానీ లేకపోతే ఇక్కడ పార్కింగ్ కానీ ఏర్పాటు చేశాం. ఆ వైపున వెళ్ళారు. ఈ వైపున ఎయిర్పోర్ట్కు దగ్గరగా ఇంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి జాగా ఆ వైపునే అక్కడ అపార్ట్మెంట్ కనపడుతున్నాయి కదా, అక్కడ రాత్రి పగలు ఈ చదువు చేయడం కానీ మిగతా కార్యక్రమాలు నిర్విఘ్నంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. దాంతో పాటుగా విశ్వ హిందూ పరిషత్కి సంబంధించిన సెక్రటరీ రాజు గారు కూడా ఈరోజు ఉన్నారు. మేమంతా ఇక్కడ పర్యవేక్షిస్తున్నాం. అలాగే వెంకటేశ్వరనారాయణ గారు జనరల్ సెక్రటరీ బీజేపీ గారు ఉన్నారు. అలాగే ప్రాణేష్ గారు ఉన్నారు. ట్రెజరర్ విహెచ్పి మిగతా అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. రవికుమార్ గారు సారీ రవికుమార్ గారు విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ గారు ఇక్కడ ఉన్నారు. సో కాబట్టి ఇవన్నీ కూడా త్వరితగతిన చేయడానికి అన్ని ఏర్పాట్లు దగ్గర ఉండి కార్యకర్తలందరూ కూడా చూసుకుంటా ఉన్నారు. ఈరోజే ఆఫీసర్లతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే వివిధ ఊర్ల నుంచి ఏవైతే బస్సులు వస్తున్నాయో వాటికి ఏదైనా పర్మిషన్స్ లాంటివి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేసుకోవడం అనేది. రెండోది హైవేల్లో నుంచి వస్తారు కాబట్టి హైవేల్లో వచ్చేటువంటి ఇబ్బందుల్ని కూడా ఒకసారి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈరోజు మేమంతా వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతూ ఉన్నాయి. 5వ తారీఖున సుమారుగా ఈ 65 ఎకరాల్లో 2 లక్షలకు మించి జనాలు పెద్ద ఎత్తున వస్తారని అంచనాలున్నాయి. దీనికి తగ్గట్టుగా వెహికల్స్కి సంబంధించినటువంటి పార్కింగ్ స్థలం కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వసతులు ఏర్పాటు చేయడం, వచ్చిన వాళ్ళకి స్నానాలు చేయడం కానీ బాత్రూమ్లు ఏర్పాటు చేయడం కానీ లేదా భోజనాలు ఏర్పాటు చేయడం కానీ మిగతా వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి. రాబోయే 2-3 రోజుల్లో ఈ సభాస్థలి అంతా కొలిక్కొస్తున్నట్టుగా ఉంది. అలాగే వెంకటశివనారాయణ గారు డిజైన్ కూడా తయారు చేస్తూ ఉన్నారు. స్టేజ్కి సంబంధించిన డిజైన్లు కూడా రెడీ అవుతా ఉన్నాయి. ఇవి కూడా 2-3 రోజుల్లో ఫైనలైజ్ అయితే పెద్ద ఫైనలైజ్ చేస్తే బ్రహ్మాండంగా దీనికి ఒక మంచి రూప్ వచ్చే అవకాశం కూడా ఉంది. త్వరగా ఈ పనులు చేయాలని పెద్దలంతా కూడా గట్టి పట్టుదలగా ఉన్నారు. పొద్దు నుంచి రాత్రి దాకా ఈ పనులు దగ్గరుండి పర్యవేక్షిస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ భక్తులకు ప్రాధాన్యత కల్పించండి అని మంత్రి కొండ సురేఖ అన్నారు. కాకపోతే మాకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కడుందంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మా తెలంగాణ నుంచి వచ్చేటువంటి భక్తులు కొంత గత గవర్నమెంట్ నుంచి నిర్లక్ష్యానికి గురి కాబడతా ఉన్నారు. ఆ విషయంలో మేము ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్తో మంతనాలు జరుపుతా ఉన్నాము. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కొన్ని పద్ధతులు నియమాలు పాటించేవాళ్ళు అదే పద్ధతిలో మా ప్రభుత్వానికి కూడా వారు ఇవ్వాలని వారికి మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా ఒక పాజిటివ్ వేలో మేమందరం కూడా చర్చించుకొని మొన్ననే వాళ్ళ కమిటీ కూడా వేయడం జరిగింది. కాబట్టి కమిటీలో నిర్ణయించుకొని మరి తెలంగాణకు నుంచి అధిక భక్తులు వస్తారు, అధిక రాబడి కూడా వస్తుంది. మరి గతంలో మాకు అక్కడి నుంచి కళ్యాణ మండపాలు కానీ గుళ్ళ డెవలప్మెంట్ల కోసం కానీ కాలనీ గుళ్ళ కోసం కానీ మాకు చాలా నిధులు వచ్చేవి. మరి అదే విధంగా మళ్ళీ ద్విచక్ర వాహనాలు చోరీకి గురి కాకుండా స్మార్ట్ లాక్ ఉపయోగించాలని సోమందేపల్లి ఎస్ఐ రమేష్ బాబు పేర్కొన్నారు. ఇది వచ్చేసి 1.5 ఫీట్ పొడవు గల గొలుసు. దీనిని ప్రస్తుతం మనం ఏ విధంగా మన బైక్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలి, మన బైక్ ఎక్కడంటే అక్కడ బజార్లో పెట్టి ఉంటారు,
ఎక్కడో బయట పెట్టేసి ఎన్నో పనులకు వెళ్ళిపోయింటారు. అలాంటప్పుడు దీన్ని వేసుకొని మన బండిని సేఫ్ జోన్లో ఉంచుకోవచ్చు. ఈ లాక్ని ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాం మేము. మన మార్కింగ్ ఉన్న స్మార్ట్ లాక్ మార్కింగ్ ఉన్న ఏరియాని కీ వైపు పెట్టి లాక్ చేస్తాము. అలా పెట్టిన వెంటనే ఒక సౌండ్ వస్తుంది, బీప్ అనే సౌండ్. లాక్ వేసుకొని వదిలేస్తాము. ఇప్పుడు ఈ స్మార్ట్ లాక్ పనిచేయడం స్టార్ట్ అవుతుందండి. ఎవరైనా వచ్చి టచ్ చేసినారు అంటే అది అలారం మోగడం స్టార్ట్ అవుతుంది. ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు కానీ లేదా మన ఇంటి పక్కన ఉండే వాళ్ళు కానీ గమనించి మన బండిని కాపాడుకోవడం జరుగుతుంది. లేదంటే ఈ లాక్ తీసేసిన వెంటనే అలారం ఆగిపోతుందండి. ఇలా స్మార్ట్ లాక్ను ఉపయోగించి మనము మన బండిని ఈజీగా కాపాడుకోవచ్చు. దీని విలువ కేవలం 500 రూపాయలు మాత్రమే. ఈ 1.5 ఫీట్ గొలుసు 100 రూపాయలు మాత్రమే మార్కెట్లో దొరుకుతుంది. కేవలం 700 రూపాయలు ఖర్చు పెట్టుకొని మన బండిని మనము కాపాడుకోవచ్చు. అలా కాదని కొంతమంది యువత లక్షలు బట్టి బండి కొంటారు, కానీ 700 రూపాయలు పెట్టడానికి బాధపడుతూ ఎక్కడంటే అక్కడ పెట్టి పోగొట్టుకొని వచ్చి కంప్లైంట్ తీసుకుంటారు. దయచేసి అందరూ కూడా ఈ స్మార్ట్ లాక్ని ఉపయోగించి మీ బండ్లు కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.